Hi students, welcome to the next class. Okay, so in the last class we are completed the part 4. So today we will see what is the part 5, and so part 5 we will see. So what is the part 5, part 6, part 7, 8, 9 and 10. These are the different parts. So today మనం ఈరోజు పార్ట్ 5 నుంచి స్టార్ట్ చేద్దాము. సో పార్ట్ 5, పార్ట్ 6, పార్ట్ 7, పార్ట్ 8, పార్ట్ 9, పార్ట్ 10 గురించి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత we will see the questions of part 5. సో పార్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు, రైట్? సో టుడే we'll see the analogy. So what is the meaning of analogy? So analogy means you have to analyze. So left hand side you will have the question figure and right hand side you will have the answer figures. Left hand side మనకి question figures ఉంటాయి, right hand side మీకు answers ఉంటాయి ఇక్కడ. So left side, see the left side. So diagram 1, 2, 3 and 4. So first you have to analyze this 1 and 2. సో మీరు అనలైజ్ చేయవలసి ఉంటుంది 1, 2ని. సో దీన్ని బట్టి 3 and 4 టు బి అనలైజ్డ్. 3 and 4ని కూడా మీరు అనలైజ్ చేయవలసి ఉంటుంది. సో మీరు కనుక్కోవాల్సింది వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్. దిస్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇట్ ఈస్ దేర్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. సో మీ ఆన్సర్ ఇక్కడ కనుక్కొని రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. సీ దిస్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద సిలబస్. సో దిస్ ట్రయాంగిల్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్ ఫిగర్ జస్ట్ ఇట్ ఈస్ రివర్స్డ్. సో ఫస్ట్ ఫిగర్లో డయాగ్రామ్ ట్రయాంగిల్ చూస్తే, సో సెకండ్ ఫిగర్కి వచ్చేసి ట్రయాంగిల్ ఏమైంది? రివర్స్ అయింది. సేమ్ థర్డ్ ఫిగర్ యు సీ, థర్డ్ ఫిగర్ ఆల్సో యూ హ్యావ్ టు బి రివర్స్. అంటే సో యూ హ్యావ్ టు బి రివర్స్ దిస్ డయాగ్రామ్. సో మీరు రివర్స్ డయాగ్రామ్ని రివర్స్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ రివర్స్ డయాగ్రామ్ చేసి సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆన్సర్. ఆన్సర్ని మీరు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. సీ ద ఆన్సర్స్ హియర్. ఆన్సర్ చూడండి ఒకసారి. సో బి అనేది రివర్స్ డైరెక్షన్ అయింది, బట్ ద డయాగ్రామ్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ నోవేర్ కనెక్టెడ్, ఎంటీ, కంప్లీట్. నెక్స్ట్ సీ ద ఫస్ట్ ఫిగర్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ ది థర్డ్ ఫిగర్. థర్డ్ ఫిగర్స్కి ఎగ్జాక్ట్లీగా రివర్స్ ఫిగర్ ఎక్కడుంది? ఏ ఉంది. సో యూ హ్యావ్ టు బి అనలైజ్ దిస్ క్వశ్చన్. సో అందుకే ఇట్ ఈస్ కాల్డ్ అనలాగీ. ఓకే, సో మీరు అనలాగీ అంటే సో యూ హ్యావ్ టు అనలైజ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫిగర్, దెన్ యూ హ్యావ్ టు అనలైజ్ ద థర్డ్ ఫిగర్, సీ ద థర్డ్ ఫిగర్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఫోర్త్ ఫిగర్. సో థర్డ్ ఫిగర్ని మీరు క్వశ్చన్గా తీసుకొని ఫోర్త్ ఫిగర్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ఆఫ్ ఆన్సర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకన్. సో నేను అది ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఫిగర్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. సో మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సో దిస్ ఈజ్ అ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. అంటే మీకు ఒక జామెట్రిక్ డయాగ్రామ్ ఇవ్వబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వశ్చన్ విల్ బి దేర్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే సో యూ హ్యావ్ టు బి ఫిల్, అంటే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సీ దిస్ ఫిగర్. సో ఇక్కడ ఏమైనా చూసుకుంటే సో నేను ఇది కంప్లీట్గా ఇలా డ్రా చేస్తే సో మీకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దిస్ సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ చూడండి, నేను ఒకసారి హైలైట్ చేస్తున్నాను.
సో ఈ డయాగ్రామ్ ఎక్కడుంది, కంప్లీట్గా ఫిలప్ చేసి ఈ డయాగ్రామ్ ఎక్కడుంది ఇలా గీసుకుంటే మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు. సో యూ కెన్ డ్రా లైక్ దిస్ సో దట్ యూ కెన్ ఫిల్ ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. సో యూ కెన్ ఫిల్ ద ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. సీ దిస్ ఫిగర్ వేర్ ఇట్ ఈస్. సో అండ్ సీ ది ఆప్షన్స్ ఆల్సో. సీ ద ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ హియర్ బికాస్, సో ఇక్కడ చూడండి ఎడ్జ్ ఇట్ ఈస్ గివెన్. సో ఆల్రెడీ ఎడ్జ్ యూ హ్యావ్. సో ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ ఎడ్జ్. బట్ సీ ది ఆప్షన్ నంబర్ బి. సో హియర్ ద స్పేస్ ఇట్ ఈస్ గివెన్. సో ఆప్షన్ నంబర్ బిలో స్పేస్ కింద చేంజ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సి ఆల్సో ద ఆప్షన్ బిలో, దట్ ఈస్ డౌన్వర్డ్స్ ఆఫ్ దిస్ ఫిగర్ ద షేప్ ఇట్ ఈస్ చేంజ్. ఈ షేప్ అనేది చేంజ్ జరిగింది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. బట్ డి చూడండి ఒకసారి. సో సి ద ఆన్సర్ నంబర్ డి. డి ఈజ్ ద యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఎడ్జ్లో, సో యూ హ్యావ్ ఎడ్జ్ లైక్ దిస్. సో వన్స్ అగైన్ యూ సీ లైక్ దిస్ అండ్ లైక్ దిస్, లైక్ దిస్. సో అంటే మనకి ఇలా ఉండాలి. సో ఈ డయాగ్రామ్, సో ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? సో దిస్ ఈస్ ద కరెక్ట్ డయాగ్రామ్. ఆన్సర్ నంబర్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అని కూడా చెప్పచ్చు. సో చెప్పచ్చు, కానీ ఇక్కడ లెన్స్ కూడా చూసుకోవాలి ఒకసారి. సో దగ్గరగా ఉన్న ఆన్సర్ ఇది మాత్రమే. ఇక్కడ ఎందుకు ఏ కాలేదంటే బికాస్ ద స్పేస్ ఇట్ ఈస్ గివెన్ హియర్. సో దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ అంటే, సో it is like whenever you see in the mirror, so some changes will be happen. Normally the right will be changed as left, you know already, and left will be changed as right. Left will be changed as right. So these changes you have to identify in the mirror image. సో మిర్రర్ ఇమేజ్ ఏంటిదంటే మనకు మిర్రర్లో కైనా చూసుకుంటే రైట్ అనేది లెఫ్ట్ కనబడుతుంది, లెఫ్ట్ అనేది రైట్ కనబడుతుంది, అంతే చేంజెస్. సో ఈ మిర్రర్ ఇమేజ్లో మనకు అడిగే క్వశ్చన్స్, సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ ఈస్ ఆల్ఫాబెట్స్. సో మనల్ని ఆల్ఫాబెట్స్ అడగచ్చు. దెన్ దే విల్ ఆస్క్ ది నంబర్స్ అడగచ్చు. సో దే విల్ ఆస్క్ ద నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఇన్ దిస్ మిర్రర్ ఇమేజ్. సో మీకు ఇక్కడ see left hand side you will have the question figure, right hand side you will have the answers. మనకి మిర్రర్ ని ఇలా రిప్రజెంట్ చేసింటారు xy. సో xy తో they will represent like this in the exam. సో this is called as the mirror. ఓకే, సో మిర్రర్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి లెటర్స్, the letters to be reversed, the letters to be reversed here. And one more thing, నేనేం చెప్పాను ఇక్కడ, TBAT, TBAT, the example it is given. సో నేనేం చెప్పాను, సో రైట్ బికమ్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ బికమ్ రైట్. సో లెఫ్ట్ బికమ్ రైట్ అవుతుంది. సో రైట్ సైడ్ యూ విల్ హ్యావ్ T here, this will goes to left hand side. Left hand side you will have T here, that will goes to right hand side. So same here, A will be shifted here and B will be shifted this side like this. So these are the changes to be changed. I will explain when I am taking the mirror image. Mirror image తీసుకున్నప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఈ లెటర్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఐ విల్ గివ్ ద లెటర్స్ ఆల్సో. సో ఇన్ వాట్ వే యూ హ్యావ్ టు చేంజ్ ఆల్ ద లెటర్స్ ఐ విల్ గివ్ ఇన్ ఆల్ఫాబెట్. So see, observe this is not correct because AB it is given exactly. This is also not correct, it is also not correct. So this is given, but so what is this is called as the so mirror image, but it is also wrong answer. Sorry, water image, sorry. So this is called as the water image, but this is also exactly not water image, this is also wrong. You see this option number D, T will be shifted here and A also shifted here, B also shifted to this side. So this is of correct answer. I will explain in detail when I taking the mirror image. Move on to the next part. Part 8, punched hold pattern, folding, unfolding. So part number 8 కిన చూస్తే మీకు folding
ఫోల్డింగ్ అంటే మడత పెట్టడం, అన్ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ తీసేయడం. ఓకే, సో ఫోల్డింగ్, you see the folding, left hand side you will have the question, right hand side you will have the answers. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు క్వశ్చన్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ యూ విల్ హ్యావ్ ద ఆన్సర్స్. సో ఫోల్డింగ్, దిస్ యారో ఈజ్ ఇండికేటింగ్, ఇక్కడ మీకు ఒక యారోస్ ఇచ్చారు, దిస్ యారోస్ ఈజ్ ఇండికేటింగ్ ఫోల్డింగ్ హియర్. సో అంటే ఫస్ట్ స్టెప్ ఇట్ ఈస్ ఫోల్డెడ్ హాఫ్ ఎగ్జాక్ట్లీ అప్ టు దిస్ పాయింట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫోల్డెడ్ నెక్స్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ పార్ట్ ఇలా ఫోల్డ్ అయింది, తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇలా ఫోల్డ్ అయింది. దాని తర్వాత హీ కట్ హియర్, సో కట్ చేశాడు, ఇక్కడ కట్ చేసి మీకు ఒక డాట్ పెట్టాడు, ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టాడు. సో దెన్ యూ హ్యావ్ టు ఓపెన్, ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఓపెన్ లైక్ దిస్. సో ఇఫ్ యూ ఓపెన్ లైక్ దిస్, సో మీరు గిన ఓపెన్ చేస్తే ఒక పార్ట్ ఇలా కనపడుతుంది. సో లైక్ దిస్ ఇట్ విల్ ఓపెన్. నెక్స్ట్ డాట్ హియర్. So next folding lo you will have the dotted like this, that means the same image will appear here. So next folding you will have the dot like this, next folding you will have the dot like this, next folding lo ela untundi dot, so here, and next folding you will have the dots here like this. So then మిడిల్ ఆల్సో యూ విల్ గెట్ ద డాట్స్, మిడిల్ కూడా మీకు ఒక డాట్స్ లాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇక్కడ చూసుకుంటే యూ విల్ హ్యావ్ ద ఫోల్డింగ్ ఆఫ్ లైక్ దిస్ అండ్ యూ విల్ హ్యావ్ ది, సో మీకు ఇక్కడ 2 డాట్స్ సర్కిల్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ ద మిడిల్ ఆల్సో సర్కిల్స్. సో మీకు ఇక్కడ మిడిల్లో కూడా సర్కిల్స్ వస్తాయి ఇలా. ఓకే, సో ఇలా ఓపెన్ చేశారు కాబట్టి, సో ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా, అంటే సీ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో ఇలా నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, సో నెక్స్ట్ ఇలా వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలి, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఓపెన్ లైక్ దిస్, అప్పుడు మీకు మధ్యలో కూడా 4 డాట్స్ వస్తాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వెన్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ ఈజ్ ఆఫ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో సర్కిల్ అయితే మనకు వచ్చే అవకాశం లేదు. సో యూ వోంట్ గెట్ ద రాంబస్ ఆల్సో. ఓకే, అండ్ హియర్ డాట్స్ ఆల్సో మిస్సింగ్ హియర్. నెక్స్ట్ డాట్స్ కూడా ఇక్కడ మిస్ అయినాయి, రాంబస్ వచ్చే అవకాశం లేదు. ట్రయాంగిల్ రావచ్చు కానీ ఇక్కడ డాట్స్ మేబీ ఆర్ మిస్సింగ్, ట్రయాంగిల్ వచ్చే అవకాశం కూడా లేదు. సో బికాస్ ఫోల్డింగ్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వెన్ ఐఎమ్ టేకింగ్ ది పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్. సో దిస్ ఈజ్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్పేస్ విజువలైజేషన్. See this question. Space visualization means, so left hand side you will have the figure, right hand side you will have the answers. So what you have to identify by joining this, ante, so if you join this you will get one diagram, complete one diagram like this. So నేను ఇలా జాయిన్ చేస్తే you will get one complete diagram like this without any gap. So like this you will get, this is the diagram. So where it is you have to identify. You see the option number A, it is nowhere connected. See the option number B, it is near to the answer. So I will explain why it is not. Option number C you చూస్తే, so you have the space, triangle size was very big, size of triangle కొంచెం బిగ్ గా ఉంది కాబట్టి this is also not your answer. Next, see option number D. So option number D is the correct size. Option number D is the correct answer. Why not C? See this edges. Sorry, B. Why not B? See this edges to be joined at the corners కి జాయిన్ చేయాలి ఈ ట్రయాంగిల్ ఎడ్జెస్, బట్ వాడు ఇక్కడికే జాయిన్ చేశాడు. సో దిస్ ఈజ్ ఆఫ్ రాంగ్ ఆన్సర్. సో అందుకే అది రాంగ్ ఆన్సర్ అయింది. సో దిస్ ఈస్ ద పార్ట్ నంబర్ 9. లాస్ట్ పార్ట్ వి విల్ సీ ఎంబెడెడ్ ఫిగర్. సో ఎంబెడెడ్ ఫిగర్ మీన్స్, ఎంబెడెడ్ ఫిగర్ ఏంటిదంటే, మీరు ఈ ఫిగర్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫిగర్, రైట్ హ్యాండ్ సైడ్ ఫిగర్, you have to identify where the left hand side figure is present in right hand side answers. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న క్వశ్చన్ ఫిగర్ రైట్ హ్యాండ్ సైడ్లో, అంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఫిగర్స్, లోపల దాక్కొని ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి మీరు. ఇక్కడ చూడండి ఒకసారి,
See this question example. I will explain in detail. Explain చేస్తాను తర్వాత in detail. Embedded figure ఏంటిదంటే, so you have to identify, so అది ఎక్కడ ఉంది, inside, where it is inside it is present. Okay, so inside లో ఎక్కడ present అయింది చూడండి. So this is nowhere connected, so it is not connected. Okay, so this is also nowhere connected. Okay, so because triangle everything it is given, so ఇక్కడ మనకు కొంచెం డయాగ్రామ్ ఉంది కానీ but it is reversed, so it is also nowhere connected. See option number A. Option number A లో I will show you this figure where it is present. So sorry, option number, I am sorry, option number A also it is going wrong. Why? It is left hand side it is given, option number B is wrong. See option number B. ఆప్షన్ నెంబర్ బి కింద చూసుకుంటే ఈ ఫిగర్ చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ నాట్ ఇన్ దిస్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఉందా లేదా, సో మీరు ఈ ఫిగర్లో ఎక్కడ ఉంది అని కనుక్కోవాలి, వేర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ ఫిగర్. సీ ద ఆప్షన్ నెంబర్ బి, జస్ట్ ఐ హ్యావ్ హైలైటెడ్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ నాట్. సో ఇక్కడ ప్రజెంట్ అయిందా లేదా, సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ప్రజెంట్ హియర్. సో ఇన్ ద ఆప్షన్ నెంబర్ బి యూ హ్యావ్ ది, ఓకే, సో దిస్ ఈస్ ద correct answer. So ఇది correct answer కాదు, this is also not correct, this is also not correct, nowhere it is connected. So these are the different parts. సో అంటే మనకి నవోదయలో 10 parts ఉన్నాయి. సో they will give the 40 questions, each part will have 4 questions. So this is the pattern of last year. Last year means 2019 and 20. So this is of last year pattern. So 10 sections, you will have 4 questions each. Total you will have 40 questions. Okay, total you will have 50 marks, 40 questions 50 marks and 1 hour of time. So idi pattern, so for this mental ability test. See these questions. So questions solve చేద్దాము. See the questions. 2019. So this paper I have taken from 2019. 2019, this is a part 5. Part 5 questions. Part 5 is analogy. Analogy means what I told. So you have to analyze this first and second figures. Then you have to identify the answer of fourth figure. So you have to analyze this first figure, second figure, third figure you have to the question, and fourth figure is the correct answer. First figure ni second figure ni analyze chesi, third figure is the question, fourth figure ni మీరు identification చేయవలసి ఉంటుంది. So first we will analyze this first figure and second figure. First figure ni second figure ni మనం అనలైజ్ చేద్దాం. So first figure second figure అనలైజ్ చేస్తే, if you analyze first figure and second figure, see here, so inside you have the triangle, then you have a square, then you have a circle. Next figure చూడండి, సో ట్రయాంగిల్ లోపల ఉంది, తర్వాత స్క్వేర్ ఉంది, తర్వాత సర్కిల్ ఉంది ఫస్ట్ ఫిగర్లో. సెకండ్ ఫిగర్ యు see the second figure, you have triangle outside, that means inside triangle is brought outside. Next triangle is, square is inside only, square here also inside only. Circle is also brought inside, triangle brought outside, circle brought inside. సో ఈ ఫిగర్లో ఏమైంది, ట్రయాంగిల్ బయటికి వచ్చింది, బయటికి తీసుకొచ్చాడు, సర్కిల్ని లోపలికి తీసుకొచ్చాడు. అంటే బయట ఉన్న ఫిగర్ని లోపలికి తెచ్చాడు, లోపల ఉన్న ఫిగర్ని బయటికి తెచ్చాడు. సో ద ఫిగర్ విచ్ ఈస్ outside is brought inside, the figure which is inside of the triangle brought outside. So this is the diagram we are analyzed like this. And see this third figure. So what you have to do, you have to bring this triangle inside and circle outside. So circle will be outside, circle is like this outside. Next you have to keep a square inside only, square position is not changed. Bring the triangle inside, triangle ni inside loki తీసుకురావాలి. సో ఇది డయాగ్రామ్, అంటే roughly I am drawing. So inside you have to bring this triangle. సో అంటే
సర్కిల్ని బయటికి తీసుకెళ్ళాలి, ట్రయాంగిల్ని లోపలికి తీసుకురావాలి. సో ఇది సర్కిల్, సో దాని స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ లోపలికి తీసుకెళ్ళాలి. సో సీ ద ఆన్సర్స్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ట్రయాంగిల్ ఈజ్ వెంట్ ఇన్ సైడ్ బట్ స్క్వేర్ ఈజ్ బ్రాట్ అవుట్ సైడ్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. Triangle, two triangle, not correct. So see this answer, triangle, square is brought outside, this is also not correct. You see this option number C, circle brought outside, square is inside only, triangle gone inside. So option number D is the correct answer. So circle బయటికి తీసుకొచ్చాడు, స్క్వేర్ ఇన్సైడ్ లోనే ఉంది, ట్రయాంగిల్ మీకు లోపల ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది అనలాగీ అని అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ది అనలాగీ. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అనలైజ్ ఫస్ట్ ఫిగర్ అండ్ సెకండ్ ఫిగర్, దెన్ థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ see this figure, first figure and second figure, third and fourth. First figure and second figure కి నేను చూసుకుంటే, so arrows are indicated in this direction upwards, that is on right side. Arrows are indicated on left hand side. Next figure left hand side figure అయింది. So this line is also changed. Line is going like this, then it is shifted to like this. So next చూడండి ఒకసారి, see this ఇక్కడ చూడండి ఒకసారి. So this arrow is indicating like this, right hand side going upwards in this direction. In the next figure what you will get, like this you will get, like this. And see this small line, ఈ స్మాల్ లైన్ ని వాడు చేంజ్ చేశాడు. స్మాల్ లైన్ ఇట్ ఈస్ చేంజ్ లైక్ దిస్, ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. సో ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకున్నాడు. ఓకే, సో లైక్ దిస్ హియర్ ఆల్సో. సో యూ విల్ గెట్ లైక్ దిస్, దిస్ ఈజ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ, బట్ హియర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఏమవుతుంది, యూ విల్ గెట్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ అయింది, ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్కి అయింది. ఓకేనా. సో సీ దిస్ ఫిగర్, it is on the left hand side first, then it is shifted to right hand side. It is also left hand side first, then we will shift to right hand side. So where is your answer? So ఇది downwards ఉంది. So this is also correct only, but it is downwards indicating, this is wrong. And arrow is same direction, third figure and this answer figure, this is also wrong. So see three option, this is going wrong. So see this option, so it is exactly, so ఈ figure ని change చేయాలి. So this is also not correct. Option number D, B is the correct answer. Going in this direction, ఈ డైరెక్షన్ లో ఉంది, అండ్ ఈ స్మాల్ లైన్ కూడా చేంజ్ అయింది. సో దిస్ ఈజ్ ఆఫ్ యువర్ ఆన్సర్ B. నెక్స్ట్ 19th question. See the 19th question. This is of first figure and second figure, third and fourth. So see this first figure and second figure. First figure it is rotated in, so this same figure it is rotated in anti-clockwise. Already I explained the anti-clockwise concept. See in the previous videos. Anti-clockwise it is rotated. Now this first figure and second figure is anti-clockwise. Now third figure also to be rotated in anti-clockwise. So if you rotate in anti-clockwise, మీరు anti-clockwise లో కింద రొటేట్ చేస్తే ఎలా వస్తుంది? సో ఇప్పుడు మనకి 3 o'clock చూపిస్తుంది. నౌ ఇట్ విల్ షో ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్, ఇఫ్ ఇట్ ఈస్ రొటేటెడ్ ఇట్ విల్ షో 9 o'clock చూపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ వాటర్ ఇమేజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నోవేర్ కనెక్టెడ్. దిస్ ఈజ్ ఆల్సో నోవేర్ కనెక్టెడ్. ఆన్సర్ నంబర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ నంబర్ డి కనుక చూసుకుంటే, సో యాంటీ క్లాక్ వైజ్ అంటే సో ఇలా క్లాక్లో ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. క్లాక్ వైజ్ అంటే లైక్ దిస్, క్లాక్ వైజ్ మీన్స్ అలా రొటేట్ అవుతుంది అనమాట. రైట్. సీ దిస్ 20th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ ఆఫ్ ఎ సర్కిల్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్ దిస్ లైన్స్ ఆర్ ఎక్స్టెండెడ్. అంటే సెకండ్ ఫిగర్కి లైన్స్ ఇలా ఎక్స్టెండ్ చేశాడు వాడు, అంతే. కరెక్టా? సెకండ్ ఫిగర్ ద లైన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు ద కార్నర్ వరకు, అంటే మూలాల వరకు ఎక్స్టెండ్ చేశాడు. నౌ సీ దిస్ సర్కిల్ని మనం ఏం చేయాలి? ఒక ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ టు బి ఎక్స్టెండెడ్ టు ఎడ్జెస్ ఆఫ్ ది ఫిగర్. సో ఎడ్జెస్ ఫిగర్ వరకు మనం ఎక్స్టెండ్ చేయాలి. సో ఇది క్రాస్ అయింది. సో ఇట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్. దిస్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సో దిస్ ఈస్ అ స్క్వేర్, ఇట్ ఈస్ గివెన్ రాంగ్. అండ్ దిస్ ఈస్ స్వస్తిక్, ఇట్ ఈస్ గివెన్, దిస్ ఈస్ ఆల్సో రాంగ్. ఓన్లీ ఆప్షన్ నంబర్ బి ఈజ్ కరెక్ట్.
సో మీరు గిన మెంటల్ అబిలిటీ చేస్తే the best procedure is elimination of answers. So if you are doing the mental ability to reduce your time, the best process is elimination process. See this next question, 16th first question and second question, third question and fourth figure. So first and second, we will use this dice we will use in this game. So manam dice ni పాముల పటంలో యూజ్ చేస్తాం. సో వీ రిక్వైర్ ఎ డైస్ టు ప్లే దిస్ ఇస్ ద అనలాగీ హియర్. అంటే డైస్ మనకు కావాలి ఏం ఆడడానికి, పాముల పటం ఆడడానికి. నెక్స్ట్ గాలిపటం ఎగిరేయాలంటే మీకు ఏం కావాలి, దిస్ ఇస్ ద అనలాగీ హియర్. సో ఇఫ్ యూ రిక్వైర్ టు ఫ్లై దిస్ కైట్, వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్? సో వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, యూ రిక్వైర్ ఎ థ్రెడ్. అంతేనా, మనకు ఒక థ్రెడ్ కావాల్సి ఉంటుంది. సో యూ రిక్వైర్ ఎ థ్రెడ్. ఓకే, సో ఆ థ్రెడ్ ఎక్కడ ఉంది? సో ఇంక్ నోవేర్ కనెక్టెడ్ గాలిపటంకి. సో నోవేర్ కనెక్టెడ్ టు ఇంక్ టు ద కైట్. నెక్స్ట్ స్క్రూ ఆల్సో నోవేర్ కనెక్టెడ్ టు ద కైట్ అండ్ దిస్ హ్యామర్ ఆల్సో నాట్ కనెక్టెడ్ టు ద కైట్. కైట్కి ఇంక్కి సంబంధం లేదు, స్క్రూకి సంబంధం లేదు, హ్యామర్కి కూడా అంటే సుత్తికి కూడా సంబంధం లేదు. బట్ ఓన్లీ ఆప్షన్ ఈస్ థ్రెడ్. సెకండ్ ఆప్షన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ దిస్ నెక్స్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ 17th 1 and 2, 3 and 4. సో మీకు దిస్ రివర్స్డ్ 1 and 2 ఆర్ రివర్స్డ్, జస్ట్ రివర్స్డ్. సో 3 and 4 ఆల్సో టు బి రివర్స్డ్. సో 3 and 4 రివర్స్డ్ it is, you will get like this you will get. Okay, so like this you will get exactly reverse. సో దిస్ ఈజ్ రాంగ్ బికాస్ 2 sides. సో మీకు రివర్స్ కింద చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు రివర్స్ చేయవలసి ఉంటుంది. సో యూ విల్ గెట్ లైక్ దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. రివర్స్ చేశారు కానీ బట్ పైనే ఉంది ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్, పైకి వచ్చింది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద 18th క్వశ్చన్. సీ దిస్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్లో దెన్ see 2 lines it is present first, then 3 lines. First I am analyzing first figure and second figure. Next 2 lines ila unnai. Next what you have to do, what you will get, just a rectangle with 3 lines, so it is in a horizontal. so idi circle unnadi, circle undi. so ikkada kuda horizontal undi, but lines are become the horizontal, but your figure is in vertical. సో మనకి వర్టికల్లోనే ఉండాలి. సో ఇది ట్రయాంగిల్, ఇది నోవేర్ కనెక్టెడ్, ఇది హారిజాంటల్ డివైడ్ అయింది, ఇట్ ఈస్ ఆల్సో నాట్ కనెక్టెడ్ అండ్ దిస్ ఈస్ డివైడెడ్ ఇన్ క్రాస్, దిస్ ఈస్ ఆల్సో నాట్ కనెక్టెడ్. ఆప్షన్ నంబర్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ see this figure. Next question. So this in the 19th question, first figure and second figure, third and fourth. So first figure and second figure, if you analyze, మీరు అనలైజ్ చేస్తే ఫస్ట్ ఫిగర్ లెఫ్ట్ కార్నర్, సెకండ్ ఫిగర్ ఈజ్ రైట్ కార్నర్. నెక్స్ట్ హియర్ ఆల్సో లెఫ్ట్ కార్నర్. నెక్స్ట్ యూ విల్ గెట్ వాట్ హియర్ ఇన్ ద రైట్ కార్నర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఫస్ట్ ఫిగర్లో లెఫ్ట్ కార్నర్లో ఉంది, సెకండ్ ఫిగర్లో రైట్ కార్నర్లో ఉంది, థర్డ్ ఫిగర్ ఆల్సో లెఫ్ట్ కార్నర్, ఫోర్త్ ఫిగర్ ఆల్సో మనకి ఎలా రావాలి, రైట్ కార్నర్లోకి రావాలి. రైట్ కార్నర్లో ఉన్న ఆప్షన్ చూడండి, ఆల్రెడీ దీస్ 2 ఆర్ ఎలిమినేటెడ్. సో వై ఇట్ ఈస్ ఎలిమినేటెడ్, బికాస్ దే ఆర్ ప్రజెంట్ ఆన్ ద టాప్లో ఉన్నాయి, ఇక్కడ టాప్లో ఉన్నాయి కాబట్టి అది ఎలిమినేషన్ అయిపోయింది. ఇక్కడ సంబంధమే లేదు. ఓకే, ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ద రిలేటెడ్. సేమ్ ఫిగర్ రైట్ కార్నర్, సేమ్ ఫిగర్లో రైట్ కార్నర్ రావాలి. నెక్స్ట్ సీ దిస్ అనదర్ క్వశ్చన్. సో హియర్ you have once again the previous we have done the same model. This rhombus came out, rhombus ni బయటికి తీసుకొచ్చారు, తర్వాత స్క్వేర్ ని లోపలికి తీసుకెళ్లారు, రైట్. సో ఫస్ట్ ఫిగర్, if you analyze first figure and second figure, rhombus has went outside, square is came inside. So here also triangle will come outside, triangle మనకి బయటికి వస్తుంది. సో circle will go inside, so like this. So triangle is went outside and circle will come inside. See the options. This is nowhere connected. Next square, it is also nowhere connected.
and it is the same, it is not change, it is reversed, so it is also not correct. Option number 3 is the correct answer. See, triangle inside the circle. Okay, this is of correct answer. See the next figures. Next figure you see this figure, just see this is a rotated. Okay, see this question, see this questions, how it is. If you see, it is very easily you can do first option and second option. First option and second option, just it is change this upwards, just it is changed upwards. So he brought this ఇక్కడ చూడండి ఒకసారి. సో he brought this half circle to right hand side and this small circle to left hand side, and it is the direction is changed inside also. So here also I have to bring this big half circle to right hand side, big half circle to right hand side. ఇక్కడ అన్ని దాంట్లో ఆప్షన్ ఉంది. సో and this dot symbol is not changed, dot symbol is here. So dot symbol is in middle of that, but it is showing on the top, so this option is eliminated. Next, this is also in the middle, so okay, you can take it, and this is also you can take it, this is also you can take the answer. But this circle, sorry, dot is inside, ante chinna circle lopala undi, so this is also eliminated. 1 and 4 are eliminated. See 2 and 3 options lo, see this half circle is brought this side, but this small half circle is somewhat bigger compared with this here. Okay, so this is also eliminated. Option number 2 is the only correct answer, so this is also eliminated. So elimination process is very easy. Remember, elimination process, always for elimination process you prefer elimination process. Right, next, see the 22 question, first figure and second figure. So first you have the pentagon, ante 5 sides. For pentagon you will have 5 sides. Next here 6 sides are increased, then this circle is went top. Next time avutundi, here you have the 4 sides and 5 will be 5 is there, so you have to shift. Okay, 5 sides, so top you have to shift this circle, third figure. So 5 sides, where all are 5 sides only, but figure you see this circle is present on the left hand side, this option is eliminated. Circle is down, this option is also eliminated. Circle is left, this option is also eliminated. Only option number 3, circle is present on the top, so top lo present ayindi, circle anedi top lo undali, so this is the correct answer. Next figure you see next question, first, second, 3 and 4. Next, so this is rotated only how many parts? 1 2 3 4 parts, 1 2 3 4 parts. So this is rotated in first figure ki, second figure ki, so rotated in clockwise, it is rotated in clockwise ante, so how it is rotated in this direction. Next, so this is also rotated in clockwise only, so how many parts? 1 2 3 parts, 1 2 3 parts clockwise. This is left hand side, anti-clockwise, this is nowhere connected, no, some of parts are increased, parts increase అని చూడండి, ఇక్కడ కూడా parts increase అని. Only option number 2 is correct, 3 parts rotated in clockwise direction. సో అలా మీరు చేయవలసి ఉంటుంది. Next question, you see the next question, 24 here, square, triangle, so circle is brought outside, square is brought inside. So see the circle, triangle is inside of the circle, so circle is going outside and square is shifting outside, and inside the triangle will be same. So you analyze this properly once again I am telling, ఒకసారి ప్రాపర్ గా మళ్ళీ చెప్తాను చూడండి. సో స్క్వేర్ అనేది ట్రయాంగిల్ సర్కిల్ లోపల, సర్కిల్ ఫస్ట్ స్టెప్ ఈజ్ సర్కిల్ బయటికి వచ్చింది, తర్వాత స్క్వేర్ లోపలికి వెళ్ళింది. ఓకేనా, సో అదే చేంజ్, అంటే లోపల ఉన్నది బయటికి ఉన్నది లోపలికి. సో ఇక్కడ
లోపల ఉన్నది బయటికి వెళ్ళాలి, బయట ఉన్నది లోపలికి రావాలి, రైట్. సో అండ్ దిస్ ట్రయాంగిల్ సో ట్రయాంగిల్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, అంటే ట్రయాంగిల్ ఫస్ట్ స్టెప్ మనకి బయటికి ఇలా వస్తుంది ట్రయాంగిల్. నెక్స్ట్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్, స్క్వేర్ లోపల మనకి సర్కిల్ ఉంది, సో ఇట్ సర్కిల్ విల్ గో ఇన్సైడ్ అండ్ టు బి షేడ్ చేయాలి ఇక్కడ. సో ఇలా ఫిగర్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇది ట్రయాంగిల్ గోయింగ్ ఇన్సైడ్, రాంగ్. ట్రయాంగిల్ ఈజ్ అవుట్ సైడ్ బట్ రివర్స్డ్, సో మనకి రివర్స్ చేయకూడదు, ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే షిఫ్ట్ చేయాలి ట్రయాంగిల్. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ట్రయాంగిల్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్, ట్రయాంగిల్ యూ హ్యావ్ టు గెట్స్ అవుట్ సైడ్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సీ ఫస్ట్ స్టెప్ ఈస్ దిస్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ ఇన్సైడ్, ఓకే. నెక్స్ట్ స్టెప్ ఈస్ దిస్ సర్కిల్ ఈజ్ బ్రింగింగ్ అవుట్ సైడ్, triangle is inside only. So here also first step is triangle you bring outside, circle will be inside only, next you bring the only square inside. So appudu emaitundi, triangle will be outside and you brought the square will be like this, square ila vachintadi, tarvata circle inside lone untundi but with dotted lines, ante shaded cheyali. So like this it should be shaded. This is the correct answer. Next you see this figure, very easy. So triangle, 2 lines, 2 horizontal lines. Here 3 parts it is divided, 3 horizontal lines. Pentagon, 2 horizontal lines. What you are going to get? 3 horizontal lines. This is the correct answer. This is the correct answer. This is nowhere connected and this is also nowhere connected. So and you can add the lines downwards. So here if you observe, downwards it is added, the lines manaki downwards మాత్రమే యాడ్ చేశాడు, upwards యాడ్ చేయలేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ యాడెడ్ upwardsలో యాడ్ చేయలేదు సెకండ్ ఫిగర్లో. సో కంపల్సరీగా థర్డ్ ఫిగర్ upwards it is added. So it is also not correct, 4 parts it is divided, so it is also not correct. So this is only correct answer. Option number 2 is the correct answer. Next, see the next question. So this is also previous questions only. So see here 6 sides will be there, 6 sides. Next it is reduced to 5 sides, 4 sides. Next what you are going to get? 3 sides diagram. 3 sides, 5 sides it is already eliminated. This is of 4 sides, this is also eliminated. This is 6 sides, this is also eliminated. Only you are going to get 2. మనకి ఇక్కడ 6 sides ఉన్న పెంటగాన్ ఇచ్చారు, తర్వాత 5 డయాగ్రామ్ ఇచ్చారు. నెక్స్ట్ పెంటగాన్ ఉంది అంటే 5 sides ఉన్నాయి, నెక్స్ట్ 4 sides ఉన్నాయి. సో యూ హ్యావ్ ద 4 sides ద స్క్వేర్, నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ద 3 sides. 3 sides ఉన్న ఆప్షన్ ఏది? ఓన్లీ ట్రయాంగిల్. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. నెక్స్ట్ you see this first figure and second figure, plus symbol, circle it is given. Next what you are going to get? So here inside the circle, next you will have this option is eliminated, triangle or triangle, this is not correct. So this is also not correct. ante ikkada unna baita circle, it is made small circle and it is drawn up to the edges of circle. సో మనకు ఒక చిన్న సర్కిల్ తీసుకొని లోపలికి గీశారు, సో ఆ ఎడ్జెస్ ఆఫ్ సర్కిల్ వరకే డ్రా చేశారు. సో దిస్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సో దేర్ యూ హ్యావ్ టు బ్రింగ్ 1 square inside and you have to draw up to the edges like this, up to the edges you have to draw. This is the correct. Okay, third figure and fourth figure. See this is of cross mark, total it is crossed, so it is wrong. So here also it is coming at the corners, ikkada plus symbol unte ikkada kuda plus symbol ఉంది. Okay, so here the cross symbol is there, it should be also cross. So this is also option eliminated. Option number 4 is, you see it is drawing from the corner and it is joining for the square. So this is option number D is the correct answer. Next 4 sides square, 6, 1 2 3 4 5 6. Next what is this? Even numbers, even number sides, even number sides.
Next here 3. Next what you are going to get? 5. Okay, this is the same triangle. Next 4 sides eliminated, 4 sides eliminated. Option number 5. This is of odd number sides diagram. Odd number ante 3 5 manaki. So even number ante 2 4 4 6. So 4 ichadu first, 6 diagram sides unna diagram, 3 it is given. Next odd number em vastundi 5. So 5 sides unna diagram edi option number 4. Next you see this diagram, see this question. So inside you will have the it is like this. So 1 and 2. So then he brought this dotted lines. So దీన్ని ఇలా half చేశాడు. So he brought this dotted lines here. Next you see this. So here this option is eliminated. So vertical division ni horizontal division jarigindi. So this is also vertical division. Then what you will get? Then you will get a rectangle, a horizontal division. Manaku horizontal division jaragali. So ఇది vertical division. These options are eliminated. And you see this lines are shifted like waves లాగా షిఫ్ట్ అయినాయి. ఈ లైన్స్ ఇచ్చినవి డివిజన్ జరిగిన లైన్స్ వేవ్స్ లాగా షిఫ్ట్ అయినాయి. సో ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి, వేవ్స్ లాగా షిఫ్ట్ అవ్వాలి. సో ఈ లైన్స్ మాత్రమే ఉన్నాయి. సో అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టాప్లోకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 4, లైన్స్ వేవ్ లాగా షిఫ్ట్ అయ్యాయి అండ్ ఇట్ ఈస్ వెంట్ టు ద టాప్. సో దిస్ ఈజ్ ఆఫ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. లైన్స్ వేవ్ లాగా డివైడ్ అయ్యి పైకి వెళ్ళిపోయినాయి వేవ్స్ లాగా, రైట్. సో దిస్ ఈజ్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి, see this figure. So the positions of the triangle and circle shifted like this, change. The position of the star and the square it is shifted like this. ఇవి రెండు షిఫ్ట్ అయినాయి. సో స్క్వేర్ in the next figure, second figure. So what you have to do, you have to shift this position to here and reverse. Next you have to shift this position to here. See the answer number 4. So ante dot first you have to see, this is of wrong answer, it is not shifted. Triangle shifted చూడండి ఒకసారి, triangle is shifted here, see that. And this is of mirror. So see this option number 1 and 2 it is eliminated. Only option number 3 and option number 4. So option number 3, if you observe option number 3, if it is observed, so what you will get? So here a circle is changed, circle position it is changed, and here is also arrow is also changed. You see this position. So this is of eliminated because these positions are not shifted. So these positions are not shifted, just it is changed the size. Triangle it is reversed. But you see the option number 3 diagram is shifted and this is also shifted. So square is went here and here it is coming. Okay, so option number 3 is the correct answer. Option number 3 is the correct answer. So it is also shifted, but so 2 lines and this square, this triangle shape is reversed. So that's why it is the not correct answer. Option number 3 is the correct answer. Next, see the 41. So this is, I think so this is given in 2008 question. So 41, you can see the 41 question. See the 41 question. 41 question, there is a bigger rectangle, small rectangle. Next diagram, next figure, bigger rectangle will be shaded, small rectangle will be like this. Next what you are going to get? Next like this shape. Next small circle will be shaded. Okay na? Next small circle will be shaded. So this is a direction change అయింది. So it is also wrong. So first diagram లో మనకి పెద్ద diagram open ఉంది, then shaded, then పెద్ద rectangle shaded, then small rectangle is open. Next big circle is shaded, small circle is open. Next what you are going to get? Big circle to be empty,
next circle, the small circle will be shaded here. So this is wrong, direction is changed. Next, this is also direction is changed, this is also wrong. Option number 4, direction is also changed. See option number 3 only is the correct answer. Option number 3 is only the correct answer. Okay, option number 3 is the correct answer. Right. Next, see the question. See this first figure and second figure. Rhombus is shifted, triangle is went upwards. Top loki, top it is went to the circle, rhombus came downwards. So rhombus కిందికి వచ్చింది, సర్కిల్ పైకి వెళ్ళింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఇట్ షుడ్ గో అప్వర్డ్స్, దెన్ యూ విల్ గెట్ ద రెక్టాంగిల్. సో అండ్ షేడెడ్ విల్ బి ఆన్ ద సేమ్ సైడ్, షేడెడ్ సేమ్ సైడ్లో షేడెడ్ అలాగనే ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ నంబర్ 1, వై ద ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ఎలిమినేటెడ్, వై 42 చూద్దాం ఆన్సర్. వై ద ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. సీ దిస్ ఆప్షన్ నంబర్ 1. సో రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ షేడెడ్, షేడెడ్ ఏ సైడ్ ఉందో అలానే ఉంది. నెక్స్ట్ డయాగ్రామ్ సెకండ్ ఫిగర్, రైట్ సైడ్ ఇట్ ఈస్ షేడెడ్, సో ఇట్ ఈస్ వెంట్ రాంగ్. దిస్ ఈస్ రాంగ్ because of nowhere rhombus. This is also wrong, circle also nowhere wrong. Only option number 2 if you observe. So rectangle shifted down, triangle went upwards. Triangle పైకి వెళ్ళింది, డౌన్వర్డ్స్ కి మనకి స్క్వేర్ వచ్చింది, అండ్ ఇట్ ఈస్ షేడెడ్ ఆన్ సేమ్ సైడ్, సేమ్ సైడ్ లో షేడెడ్ జరిగింది. నెక్స్ట్ యు సీ దిస్ ఫిగర్. సో దిస్ T shape is reversed, it is shifted like this. Okay, and you see this circle it is shifted to exactly opposite. Next చూడండి, T will be shifted like this. Next circle will be here and it is opposite here. So circle will be opposite here. So it is two ways, it is two sides you can see. So if you observe here, so fourth figure if you observe, fourth figure is same, so this is also eliminated, and this is eliminated, this is correct, this is eliminated, two options are eliminated, first and 3, see the circle to be opposite, so this is also eliminated. Option number 1 is the correct answer. Next, see the 44 figure, 44 question figure, arrow marks are indicating outwards of the circle outside కి మనకి arrow marks indicate చేయబడుతుంది ఫస్ట్ ఫిగర్ లో. నెక్స్ట్ సర్కిల్ ఆర్, దట్ ఈస్ arrow marks are indicating at the edges of the circle మీదకి ఇండికేటింగ్ చేయబడుతుంది నెక్స్ట్ ఫిగర్ లో. నెక్స్ట్ సి, సో దిస్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ద నెక్స్ట్ థర్డ్ ఫిగర్. నెక్స్ట్ arrow marks are indicating at the edges of the స్క్వేర్ మీదకి ఇండికేటింగ్ చేయబడుతుంది. సో నెక్స్ట్ వాట్ యు హావ్ టు డు, a square with the arrow marks are indicating outside కి ఇండికేట్ చేయబడాలి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఫిగర్. సీ దిస్ outside and inside it is jumbling. Next you see option number 2 maybe is the correct answer, we will come back. You see this is indicating inside, so this is also going wrong, and this is also somewhat jumbling, it is arrow marks direction. See option number 2, it is exactly matching with your answer. Next, 4 sides diagram. సో 4 sides arrows మనకి ఇక్కడ ఏమయ్యాయి, బయటికి ఇండికేటింగ్ జరిగాయి. సో దిస్ ఇస్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. ఇది జంబ్లింగ్ జరిగింది, సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్, సారీ ఇన్సైడ్ జరిగింది, ఇక్కడ జంబ్లింగ్ జరిగింది. ఫస్ట్ అండ్ 4 ఆప్షన్స్ ఆర్ జంబ్లింగ్ జరిగింది, థర్డ్ ఆప్షన్ ఇన్సైడ్కి ఇండికేటింగ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఎలిమినేటెడ్. సీ ద 4 sides డయాగ్రామ్, మనకి 45లో 4 sides డయాగ్రామ్ ఉంది. నెక్స్ట్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 3 sides, 3 sidesకి రెడ్యూస్ అయింది. నెక్స్ట్ సో ఇట్ ఈస్ కట్, ఇలా కట్ చేశారు వాడు. నెక్స్ట్ సో వర్టికల్గా కట్ చేశారు. సో వాట్ యూ కెన్ డూ, సో ఆప్షన్ నెంబర్ 45, సారీ క్వశ్చన్ నెంబర్ 45 యూ కెన్ కట్. సో వాట్ యూ కెన్ కట్ లైక్ దిస్, 45 యూ కెన్ కట్ లైక్ దిస్. సో ఫోల్డింగ్ చేశారనమాట. సో ఇఫ్ యూ ఫోల్డ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఫోల్డెడ్ లైక్ దిస్. సో మనకి ఇలా ఫోల్డ్ చేశారు. సో ఇఫ్ యూ ఆర్ ఫోల్డెడ్ లైక్ దిస్, ఫోల్డ్ చేస్తే యూ విల్ గెట్ హాఫ్ సర్కిల్, సో అండ్ షేడెడ్, హాఫ్ సర్కిల్ షేడెడ్. సో మనకి ఎలా ఫోల్డ్ చేశారు, సో ఇట్ ఈస్ టు బి ఫోల్డెడ్. ఓకే, సో ఇది షేడెడ్ అవ్వలేదు, ఫోల్డ్ చేశారు కానీ షేడెడ్ అవ్వలేదు. ఇట్ ఈస్ సర్కిల్, నోవేర్ కనెక్టెడ్. ఇట్ ఈస్ హారిజాంటల్ ఫోల్డెడ్ కాదు మనకి, సారీ వర్టికల్ ఫోల్డెడ్. సో యూ హ్యావ్ టు బి
horizontal folded. So this is of correct answer. Next, 2011 question paper. This is 2011 question paper. So see the answers. 21 question. 21 question already we have done. So this circle is inside. Next the arrows are indicating. They are rotated. So దాన్ని rotate చేసి, so it is rotated in 90 degrees, some 45 degrees. ఇలా ఉంది, 45 degrees ఇలా rotate చేశాడు. టోటల్గా ఇలా arrow marks shift అయ్యాయి. This is the first figure. This is of second figure. So second figure it is rotated in anti-clockwise. Next same circle, sorry, clockwise it is rotated. Sorry, this is rotated in clockwise rotation. Okay, just 45 degrees. What is the angle అంటే మనం ఏం చెప్పొచ్చు, 45 degrees rotate చేశారు. See this, this is also, so what you are going to get like this. So circle will be rotated, very simple. సో సింపుల్గా ఇలా రొటేట్ చేస్తే సరిపోతుంది ఈ యారోస్ని. సో ఈ యారోస్ రొటేట్ చేసి సర్కిల్ మనకి ఇన్సైడ్లో ఉండాలి. సో సర్కిల్ ఈస్, దిస్ ఈస్ గోయింగ్ రాంగ్. సో ఎందుకంటే, సో స్క్వేర్ ఇట్ ఈస్ గివెన్, స్క్వేర్ హియర్ ఆల్సో గివెన్, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ రాంగ్. సర్కిల్ ఓన్లీ 2 ఆప్షన్స్, బట్ ఇక్కడ ఇన్సైడ్ సర్కిల్ ఆల్సో షేడెడ్, ఇన్సైడ్ సర్కిల్ షేడెడ్ అయింది, ఇన్సైడ్ సర్కిల్ నాట్ టు బి షేడెడ్, ఇన్సైడ్ సర్కిల్ మనకి షేడెడ్ అవ్వకూడదు. సో ఇది షేడెడ్ జరగలేదు. ఆప్షన్ నెంబర్ 3 is the correct answer. Next, see the next answer. Next question, 22. So this figures are shifted, this position to here and this position to here in the second figure. Next ఏం జరగాలి, this triangle will be shifted. Triangle will shifted అయింది మనకు అన్ని ఆప్షన్స్లో ఉంది. సో triangle is shifted here and circle is shifted here. So see this option number 1. Option number 1 is shifted, but it is square shifted. So this is also wrong shifted, and this is also wrong shifted. Option number 4, it is shifted correctly. See the positions, it is shifted to here and it is shifted to here and it is shifted to here and it is shifted to here. Shift జరిగింది అనమాట అంతే. ఈ షిఫ్ట్ పొజిషన్స్ చేసుకుంటే మీకు థర్డ్ ఫిగర్లో ఫోర్త్ ఫిగర్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. See the fourth figure, see the next question, 23. You will have, first you have the squares are divided, next the squares are increased and it is rotated. Next ఏం జరగాలి, squares are to be increased, మనకి squares increase అవ్వాలి, then they are to be rotated in somewhat in anti-clockwise direction. So anti-clockwise direction లో మనకి rotation జరగాలి. See this, so squares are reduced, this is a wrong answer. Squares are shifted అంటే పొజిషన్ షిఫ్ట్ అయినాయి, ఎడ్జ్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఆల్సో షిఫ్టెడ్ రాంగ్. యూ సీ దిస్ ఆప్షన్ ఈజ్ షోయింగ్ మల్టిపుల్ లైక్ దిస్ జిగ్జాగ్ ఇట్ ఈస్ చూపిస్తుంది. సో ఇది కూడా ఆప్షన్ షిఫ్టెడ్, ఓన్లీ ఇట్ ఈస్ టు బి షిఫ్టెడ్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అండ్ ఆప్షన్ నెంబర్ 3 ఈస్ ద ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సీ ద నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్. So you will have the triangles, I think so 1 2 3 4 5 6, you see this diagram. So it is exactly 1 2 3 4. So you can see the triangle 1 2 3 4 5, somewhat more triangles and it is shifted to 4. Next what you are going to get, it is decreased, ante number decrease ayindi. So what you can see, 24th question, 24 you see, so here 4, next what you will get, 5. Next what you are going to get, you are going to get 5. సో మనకి ఇక్కడ 5 ఆప్షన్ ఉన్నది, 3 ఇక్కడ లేదు. సో see this option number, this is a correct answer. సో మీ కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. సో see this extra more it is increased, సో ఇది ఆల్సో more all increased only. Next, so 1 2 3 4 5, here also 5 we have, here also we have only. So how many triangles will be there, like this you have to see. Okay, so like this here you have to observe. So only 5. Next also figure you have to 5. Think so this question is somewhat wrong, we will see. So maybe I don't know because the previous paper, right. Next you see these positions are shifted here. So these positions are, next you will observe here, this position is shifted and it is changed to circle. So what you have to do, these positions are, so rhombus are became the circles and the square also became the circle, only rhombus shape. Okay, so rhombus shape is like this only, remaining all positions are changed. So what you can take, option number 2 you see remaining positions. So
here you can observe 4 it is rotated, and here, so this you see this one, see this rhombus I think so. This is also question wrong, I think so. So rhombus is shifted like this, and this is also wrong, but option it is given as second option. Okay, so you can try, see the previous papers, because I am not getting correct procedure here. Okay, see the correct answers, మీరు correct answers try చేయండి. Okay na students, so thank you very much for attending this session. So please like, share and subscribe this channel and share to your friends. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా నవోదయ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ వెరీ మచ్.